అనగనగా శివపురం అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ఏ ఉత్సవమైనా అంగరంగ వైభవంగా జరిగేది. ఎంత చిన్న పండుగైనా కూడా ఊరంతా కలిసిమెలిసి కన్నుల పండగలా జరుపుకునేవారు. వాటిని చూసేందుకు ప్రజలు పక్క ఊరి నుండి కూడా వచ్చేవారు. అదే ఊరిలో ప్రశాంత్ శిరీష్ అనే దంపతులు తమ కొడుకు ఆదిత్యతో కలిసి ఒక చిన్న ఇంట్లో జీవనం గడిపేవారు. ఈ కుటుంబం అంటే ఊరి వారందరికీ ఎంతో అభిమానం. వారందరూ ఈ కుటుంబంతో మంచిగా కలిసిపోయి ఉండేవారు. ప్రశాంత్ పక్క ఊరిలో ఉన్న ఫ్యాక్టరీలో కూలీ పని చేసేవాడు. ప్రశాంత్కి తన కొడుకంటే ఎంతో ప్రేమ. భవిష్యత్తులో తనలాగా తన కొడుకు ఇబ్బంది పడకూడదని కుటుంబం కోసం రాత్రింబగలు కష్టపడేవాడు. ఇంకా ఆదిత్య దగ్గరకు వస్తే ఆదిత్యకి 10 సంవత్సరాలు. చాలా మంచి పిల్లవాడు. చిన్న పిల్లవాడే అయినా ఎన్నో గొప్ప గొప్ప లక్షణాలున్నాయి. పెద్దలను గురువులను ఎంతగానో గౌరవించేవాడు. అందరితో స్నేహంగా ఉండేవాడు. చక్కగా చదువుకునేవాడు. ఆదిత్యకి టీవీలో కార్టూన్ బొమ్మలు చూడటం అంటే ఎంతో ఇష్టం. స్కూల్ నుండి ఇంటికి రాగానే చకచకా హోంవర్క్ను పూర్తి చేసుకుని టీవీ ముందు కూర్చునేవాడు. టీవీలో వచ్చే సూపర్ మ్యాన్ షో అంటే అతనికి చాలా ఇష్టం. తాను కూడా పెద్దయ్యాక సూపర్ మ్యాన్ లా అవ్వాలని ఆశపడేవాడు. స్నేహితులతో ఆడుకునే సమయంలో కూడా తనని తాను సూపర్ మ్యాన్ లా ఊహించుకునేవాడు. అది ఊరిలో తిరణాలు జరిగే సమయం. ఆ తిరణాళ్ళు 7 రోజుల పాటు ఉంటుంది. చిన్న పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. రంగుల రాట్నం, చిరుతిండ్ల అంగడీలు, బొమ్మల కొట్లు అన్నీ ఉన్నాయి. అప్పుడే పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన తన తండ్రి ఆదిత్య ఇలా అడుగుతాడు. నాన్నగారు, నాకు సూపర్ మ్యాన్ బొమ్మ కావాలి. తిరణాల్లో కొనిస్తారా? ప్రశాంత్ దగ్గరేమో ఇంట్లో సరుకులు తెచ్చేందుకు కూడా డబ్బులు లేవు. పిల్లవాడికి సర్ది చెప్పాలి అని అనుకుని ఇలా అంటాడు. బాబు ఆదిత్య, ఈసారికి కొనివ్వలేను. ఇంకోసారి ఎప్పుడైనా కొనిస్తాను. 1 కాకపోతే 2 సూపర్ మ్యాన్ బొమ్మను కొంటాను. లేదు నాన్న, నాకిప్పుడే కొనివ్వండి. అప్పుడే పని పూర్తి చేసుకుని వచ్చిన శిరీష ఆ మాటలు విని ఇలా అంటుంది. పిల్లవాడు ఆశపడుతున్నాడు కదండి, ఆ బొమ్మేదో కొనివ్వండి. మన కష్టాలు ఎప్పుడూ ఉండేవే కదా. పిల్లవాడి సంతోషం కంటే ఇంకేం కావాలి చెప్పండి. పిల్లవాడిని బాధ పెట్టడం ఇష్టం లేక ప్రశాంత్ ఆదిత్యతో, సరే ఆదిత్య, రేపు సాయంత్రం పని నుండి రాగాని అందరం కలిసి తిరణాలకెళ్దాం. నీకు కావాల్సిన బొమ్మ అక్కడే కొనిస్తాను అని అంటాడు. ఆదిత్య సంతోషంతో గంతులు వేశాడు. మరుసటి రోజు స్కూల్ నుండి ఇంటికి వచ్చినప్పటి నుండి నాన్న కోసం ఆదిత్య ఎదురు చూస్తూ ఉంటాడు. చీకటి పడుతుండగా ప్రశాంత్ ఇంటికి వస్తాడు. కాసేపటికి ముగ్గురూ కలిసి తిరణాళ్ళకి బయలుదేరారు. అక్కడ ఎన్నో రకాల బొమ్మలు ఉన్నాయి. ఆదిత్య తనకు నచ్చిన సూపర్ మ్యాన్ బొమ్మను కొనుక్కుని ఇంటికి తిరిగి బయలుదేరారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆదిత్య తన బొమ్మతో ఆడుకోవడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు తన స్నేహితులకి సూపర్ మ్యాన్ని చూపించాడు. ఆదిత్య ఎంతో ఆనందంగా ఉన్నాడు. అది చూసిన తండ్రి ఎంతో సంతోషపడ్డాడు. అప్పుడు ప్రశాంత్ ఆదిత్యతో ఇలా అంటాడు. నాన్న ఆదిత్య, ఏదైనా కష్టం వస్తే పిరికి వారిలాగా పారిపోకూడదు. ఈ సూపర్ మ్యాన్ లాగా ధైర్యంగా ఎదుర్కోవాలి. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి. అది విన్న ఆదిత్య, అలాగే నాన్న, నేను కూడా సూపర్ మ్యాన్లా అవుతాను అని అంటాడు. అప్పటి నుండి ఆదిత్య ఏ పని చేస్తున్నా బొమ్మని వదిలేవాడు కాదు. చదువుకునేటప్పుడు, ఆడుకునేటప్పుడు ఎప్పుడూ పక్కనే పెట్టుకునేవాడు. ఒకరోజు సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చేటప్పుడు పార్క్లో తన స్నేహితులు ఆడుకుంటూ ఉన్నారు. అదే సమయంలో ఒక అబ్బాయి పొరపాటున జారి కింద పడిపోయాడు. కాలికి దెబ్బ తగిలి రక్తం కారుతుండడంతో ఏడుస్తున్నాడు. అది చూసిన ఆదిత్య తన దగ్గరున్న కర్చీఫ్ను స్నేహితుడు కాలికి కడతాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆదిత్యతో, థ్యాంక్స్ ఆదిత్య, సూపర్ మ్యాన్ వచ్చి నాకు హెల్ప్ చేశావు అని అంటాడు. అప్పుడు ఆదిత్యకి
కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహాయం చేసేవాడే సూపర్ మ్యాన్ అని తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. ఆదిత్య ఇంటికి వచ్చాక చేతికి ఉన్న రక్తం చూసి అతని తండ్రి ఇలా అడుగుతాడు. నాన్న ఆదిత్య, మీ చేతికేమైంది? రక్తం కారుతుందేంటి? అయ్యో, అదేం లేదు నాన్న. ఇందాక మా స్కూల్ గ్రౌండ్లో నా ఫ్రెండ్ జారి పడిపోతే దెబ్బ తగిలి రక్తం కారింది. అప్పుడు నేను నా కస్టర్స్ తీసుకుని అతని కారికి కట్టాను. అప్పుడు అతని కారికున్న రక్తం నా చేతికి అంటింది. ఓ అవునా, చాలా మంచి పని చేశావా ఆదిత్య. అప్పుడు నా ఫ్రెండ్ నాతో సూపర్ మ్యాన్లా వచ్చి హెల్ప్ చేసావా ఆదిత్య అని అన్నాను నాన్న. కొడుకు సహాయం చేయడం చూసిన ప్రశాంత్ ఎంతో సంతోషపడ్డాడు. నేను మీకు అప్పుడే చెప్పాను కదా, కష్టాల్లో ఉన్నవారికి హెల్ప్ చేసేవాడే సూపర్ మ్యాన్ అని. ఇప్పటి నుండి నువ్వు కూడా సూపర్ మ్యాన్వే. ఆ మాటలకి ఆదిత్య ఎంతో ఆనందపడ్డాడు. అప్పటి నుండి ఆదిత్య సూపర్ మ్యాన్ లాగా ఎవరికైనా కష్టం వస్తే తన వంతు సహాయం చేసేవాడు. ఈ కథ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా నేను మోటివేట్ అయ్యి మరిన్ని వీడియోస్ చేస్తాను.